హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి చలపటి అంజని. నేను హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ దగ్గర పొకేటో అని ఒక దీవికి వచ్చానండి. ఆ దీవి నుంచి నేను హైదరాబాద్ నుంచి పొకేటోకి ఎలాగా ట్రావెలింగ్ చేశానో నా రూము గట్ట అంతా కలిపి ఈ వీడియోలో ఉండిద్దండి. ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 1 అవర్ పట్టిద్దండి. 6:30కి నాకు ఫ్లైట్ అయితే నేను ఎగ్జాక్ట్లీ 3 కల్లా స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే ఇంటర్నేషనల్ కాబట్టి కొంచెం మనకి ఇమిగ్రేషన్ గట్రా అంతా ఉండిద్ది. దానికోసం ఏంటంటే నేను ఒక 2.5 hours బిఫోరే ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయ్యానండి. మొత్తం లగేజ్ గట్టా తీసుకుండి ఇక్కడ నుంచి లోనికి వెళ్ళగానే మాకు లగేజ్ గట్ట వేసి బోర్డింగ్ గట్ట తీసుకున్నామండి. బోర్డింగ్ గట్ట తీసుకుండి నాకు సీట్ వచ్చి 8D వచ్చిందండి. అంటే ఇండో పక్కకి దీనికి బిఫోర్ అనమాట అండి. ఇక్కడ నుంచి తీసుకుని లోనికి వెళ్ళగానే మళ్ళీ తర్వాత ఇమిగ్రేషన్ ఉండిద్ది కదండి. ఇమిగ్రేషన్లో నన్ను పెద్దగా ఏం అడగలేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని అడిగారండి. నేను ఇలాగా హెయిర్ డ్రెస్సర్ అండి, ఇలా మేము ఒక వెడ్డింగ్కి వెళ్తున్నామండి, దానికోసమని వెళ్తున్నామని చెప్పాము. సరే అయితే ఓకే, ఎంజాయ్ ట్రిప్ అన్నాడండి ఆయన. అలాగే లోనికి వెళ్ళగానే మొత్తం అంతా కలర్ఫుల్గా ఉంది. మొత్తం అంతా ఇదంతా మనకి ఇక్కడ బయట మందు గట్ట సిగరెట్లు గట్ట అన్నీ ఉన్నాయండి, ఇక్కడ అమ్ముతున్నారు. అయితే మనకి బయట కంటే ఇక్కడ కొంచెం ఇంటర్నేషనల్ కాబట్టి కొంచెం తక్కువగా దొరుకుతాయి మనకి. మెయిన్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఫుడ్ లాంచ్ అని ఒకటి ఉండిద్దండి. మనకి కార్డులను బట్టి వాళ్ళ ఫుడ్ లాంచ్ అనేది అలౌ చేస్తారండి. అంటే మనకి కార్డులను బట్టి కార్డుకి వచ్చి 2 రూపీస్ ఎంతో కట్ చేసుకుంటారండి. ఆ 2 రూపీస్ కట్ చేసుకుంటే మన లోనికి వెళ్ళి మనకు నచ్చినట్టు తినొచ్చు. చాలా చోపు మన ఫ్లైట్ ఎంత టైం అంత టైం కూడా మన లోన వెయిట్ చేయొచ్చు. నాకైతే అది యాక్సెస్ ఉందండి. నేను మొత్తం అయితే కొన్ని కావాల్సినవి అప్పటికే 4:30 ఎంత అయిందండి. ఏం తింటామనేది కొంచెం తినేసి నేను అలాగా మన గేట్ దగ్గరికి వచ్చానండి. నాకు గేట్ నెంబర్ వచ్చి 134 అండి. మేము ఎక్కే ఫ్లైట్ వచ్చే దగ్గరికండి. ఇదండి మేము ఎక్కే ఫ్లైట్ అయితే. నేనేదో చాలా పెద్దది ఏదో అనుకున్నాను. ఏదేం జస్ట్ నార్మల్గానే ఉంది. మన ఇండిగో ఉంటుంది చూసారా, జిమ్నాస్టిక్లు ఉండేది అలాగే ఉంది. ఫ్లైట్ అయితే బాగానే ఉంది. లోన్కి అయితే వచ్చామండి. అంతా రెగ్యులర్గానే ఉంది ఫ్లైట్. పెద్ద ఇంటర్నేషనల్ అంటే నేను ఇంతకుముందు వెళ్ళి ట్రావెలింగ్ చేసిన దానికంటే కొంచెం నార్మల్గానే ఉంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎక్కింది అయితే టీవీలు గట్ట ఉంటాయండి సీట్ దగ్గర గట్టని. మొత్తం మనకి ఏది కావాలో చాలా బాగుండిద్ది. ఇది ఏంటంటే బిలో యావరేజ్ అండి ఫ్లైటు.
అయితే చాలా బాగుందండి. సరదాగా అలాగ 2 రౌండ్లు వేసాం. ఎందుకంటే ఫ్లైట్ అంతా కొద్దిగా ఖాళీగానే ఉంది, చాలా ఖాళీగా ఉంది. నాకు తెలిసి 50% అయింది, మిగతా అంతా ఖాళీగానే ఉంది. వ్యూ గట్టా చాలా బాగుందండి. ఎయిర్పోర్ట్ అయితే వచ్చిందండి, మేము దిగాము. పొటాటో ఎయిర్పోర్టు. ఇది కూడా మధ్య జస్ట్ నార్మల్గానే ఉంది, ఓకే. ఇలా బయటకు వచ్చామండి. అక్కడ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, పెద్దగా ఏం అడగలేదు. జస్ట్ పాస్పోర్ట్ చూసుకున్నారు, టికెట్లు చూసుకున్నారు, రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నారు ఏంటని చూసుకున్నారండి, అంతే. మాకు లగేజ్ కూడా ఆల్రెడీ వచ్చేసి బిఫోరే పెట్టారండి ఇక్కడ. ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి అలా మేము బయటకు వచ్చామండి. బయట రాగానే మాకు ఇక్కడ ఒక వ్యాన్ ఒకటి మామూలు ప్రొవైడ్ చేశారండి. ఆ వ్యాన్లోంచి మేము వేరే ఒక మాల్దీవ్ దగ్గరికి రమ్మన్నారండి. అక్కడికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వేరే ఒక షిప్ లాంటిది ఉందండి. ఇది ఒక షిప్ లాంటిది ఉందండి. ఆ షిప్లోంచి మమ్మల్ని ఆ దీవికి తీసుకెళ్తున్నారండి. ఓకే, మంచి బాగానే ఉంది, కలర్ఫుల్గా ఉంది, ఓకే. రోజుకే దిగామండి. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఉన్న హోటల్కి మామూలుగా కారు కూడా వచ్చిందండి. ఆ కారులోంచి మళ్ళీ ఇక్కడికి మా రూమ్ దగ్గరికి వెళ్ళాం అనమాట అండి. ఇదండి మాకు ఇచ్చిన రూమ్ అయితే. ఇక్కడైతే మంచి బాగుంది, రూమ్లు గట్రా చాలా బాగున్నాయి. మొత్తం అంతా ఈ వుడ్తో చేసినాయండి. చాలా పీస్ఫుల్గా బాగుంది, చెట్లు గట్టానే చాలా నీట్గా ఉంది, మంచి పీస్ఫుల్గా ఉందంటండి మెయిన్. ఇక్కడ మాకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్నానం గట్రా చేయడానికి. బట్ ఏంటంటే మేము వచ్చినప్పుడు కొంచెం ఈవినింగ్ అయింది, కొంచెం నిద్ర గట్టలేక కొంచెం టైర్డ్గా ఉన్నాం.